హుజూరాబాద్ భారతీయ జనతా పార్టీలో అసమ్మతి తీవ్రతరం అవుతోంది. ఈ రోజు ఈటెల ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నాకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వర్గం అయితే కుతకుతలాడుతున్న పరిస్థితి. పార్టీ పదవుల్లో ఈటెల వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫైర్ అవుతున్నారు నాయకులు. ఇదే అంశంపై అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి తన పదవికి కూడా రాజీనామా చేశారు. గౌతమ్ రెడ్డి బాటలో మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమకు న్యాయం జరగబోదని ఆగ్రహంతో ఉన్నారు ఈటెల అనుచరులు. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్తో మాట్లాడేందుకు 50 కార్లలో 100 మంది కార్యకర్తలు హైదరాబాద్ బయలుదేరారు. ఈటెల కలవకపోతే ఈటెల ఇంటి దగ్గరే ధర్నా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. దీంతో ఈటెల ఇంటి దగ్గర పరిణామాలు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టింది. కార్యకర్తలు నాయకుల భవిష్యత్ కోసం ఈటెల పార్టీ మారుతారనే చర్చ కూడా ఊపందుకుంది. మొత్తానికి హుజూరాబాద్ పరిణామాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ అలర్ట్ అయిన పరిస్థితి. హుజూరాబాద్ భారతీయ జనతా పార్టీలో అసమ్మతి అంతకంతకు తీవ్రతరమవుతోంది. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ వర్గం కుతకుతలాడుతోంది. పార్టీ పదవుల్లో ఈటెల వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫైర్ అవుతున్నారు నాయకులు. ఇదే అంశంపై అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గౌతమ్ రెడ్డి బాటలో మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమకు న్యాయం జరగబోదని ఆగ్రహంతో ఉన్నారు ఈటెల అనుచరులు. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్తో మాట్లాడేందుకు 50 కార్లలో 100 మంది కార్యకర్తలు హైదరాబాద్ బయలుదేరారు. ఇక ఈటెల కలవకపోతే ఈటెల ఇంటి దగ్గరే ధర్నా చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈటెల ఇంటి దగ్గర పరిణామాలపై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. కార్యకర్తలు నాయకుల భవిష్యత్తు కోసం ఈటెల పార్టీ మారుతారనే చర్చ కూడా ఊపందుకుంది. మొత్తానికి హుజూరాబాద్ పరిణామాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ అలర్ట్ అయ్యాయి. హుజూరాబాద్ భారతీయ జనతా పార్టీలో అసమ్మతి అంతకంతకు తీవ్రతరమవుతోంది. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ వర్గం కుతకుతలాడుతున్న పరిస్థితి. పార్టీ పదవుల్లో ఈటెల వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫైర్ అవుతున్నారు నాయకులు.